వస్తే తీయొచ్చు అనేది కానీ ఇది చేస్తాం. అంటే సత్వరతం ఉంటే అప్పుడు మేము దాని మీద ఆలోచిస్తాం. ఇప్పుడు ఈ షీట్ ఉన్నంతకాలం ఏది జరిగినా సరే ఇప్పుడు ప్రతి ఎలక్షన్కి వచ్చినా సరే డబ్బులు పీపిస్తున్నారా, ఓటర్ చేస్తున్నారా? అది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా అంటే మీ షీట్లు మీరు కానీ మంచి ప్రవర్తనలో ఉంటే ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎలాంటి గొడవల్లో మీ యొక్క పాత్ర ఉండకూడదు. ఆలోచించండి. ఏంటే కుటుంబంలో చేస్తాను కుర్రోళ్ళు ఉన్నారు, జనరేషన్ యంగ్ జనరేషన్ చూస్తున్నారు. కావలి పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు సండే రోజున అంటే మే 3వ తేదీన ఈ కావలి 1 టౌన్ పిఎస్ సంబంధించి, అదేవిధంగా 2 టౌన్ పిఎస్ సంబంధించి, అదేవిధంగా కావలి రూరల్ పిఎస్ సంబంధించిన ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో అందరూ కూడా కౌన్సిలింగ్ నిమిత్తం మన కావలి డిఎస్పీ ఆఫీస్కి పిలిపించడం జరిగింది. అందరూ కూడా కౌన్సిలింగ్ నిర్వహించాం. అంటే వాళ్ళు ఏ పనులు చేస్తున్నారు, ప్రజెంట్ గతంలో వాళ్ళ మీద షీట్లు ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చింది, వాళ్ళు ఏ నేరాల్లో పాల్గొన్నారు, అదేవిధంగా వాళ్ళు ఇక ముందు కాలంలో ఎలాంటి నేరాల్లో పాల్గొనకుండా ఉండి సత్పథంతో ఉంటే వాళ్ళ మీద ఉన్న షీట్లు తీసేస్తాను కదా మేము ప్రయత్నం చేస్తాము. ఇదే మాట వాళ్ళకు కూడా భరోసా ఇచ్చాము. కాబట్టి ఇక ముందు కాలంలో ఏ షీటర్ కూడా ఎలాంటి నేరాల్లో పాల్గొనకూడదు. అదేవిధంగా పాల్గొనేటట్టయితే పోలీసు వైపు నుంచి చాలా కఠిన చర్యలు ఉంటాయి. ఎంత గట్టి చర్యలు అంటే వాళ్ళు ఆల్రెడీ కావాలి వదిలిపెట్టి పారిపోయేంత పరిస్థితుల్లో మేము అలాంటి గట్టి చర్యలు తీసుకుంటాం. ఏంటంటే సత్వర్తంతో ఉంటే కావల్లో ఉండొచ్చు, వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ ఏంటంటే కుటుంబంతో కావల్లో ఉండొచ్చు. అదే కానీ వాళ్ళు మళ్ళీ ఏమన్నా గతంలో చేసేట్టు మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఏమన్నా రౌడీ ఎలిమెంట్స్ ఇలాంటి కానీ కార్యకలాపాల్లో పాల్గొంటే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా చాలా గట్టి యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా వాళ్ళని ఈ కావలి పట్టణం నుంచి బహిష్కరించే చట్ట ప్రకారం బహిష్కరించే చర్యలు కూడా మేము తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో ఈ రౌడీ షీటర్స్ వాళ్ళ ఏరియాల్లో ఏమన్నా కానీ తగులాటలో కానీ ఇంకేమైనా అలాంటి ఆటలో గలాటలో కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే పబ్లిక్ మాకు వెంటనే తెలియపరుస్తుందిగా కోరుతున్నాను. ఏంటంటే సమాజంలో ఏంటంటే రౌడీజం అనేది చాలా ఇది అన్నమాట. ఏంటంటే మనం రౌడీజం అనేది సమాజం నుంచి మనము దూరం చేయాలి. కాబట్టి ఈ యొక్క పోలీసులు చేసే ప్రతి పనికి ప్రజల నుంచి మాకు సహకారం కావాలి. ఏమన్నా రౌడీ ఎలిమెంట్స్ మీ ఏరియాలో ఏమన్నా జరుగుతుంటే మీరు వెంటనే మాకు ఫోన్ చేసి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం.